బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది. మమతా బెనర్జీ ఆఫీస్కి నిప్పంటించారు. బారాబానీలోని టీఎంసీ ఆఫీస్కి నిప్పంటించారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు కొంతమంది గుర్తు తెలియని దుండగులు. మంటలు భారీగా ఎగిసి పడటంతో బూడిదైపోయింది ఆ ఆఫీస్కి సంబంధించిన విజువల్స్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు. పార్టీ ఆఫీస్కు నిప్పు పెట్టడంతో బారాబానీలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఆసన్సోల్లో కూడా టీఎంసీ ఆఫీస్ పైన దాడి జరిగింది. కుర్చీలు, టేబుల్స్ ధ్వంసం చేశారు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు. ఇప్పటికే భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. హుటాహుటిన అక్కడికి పోలీసులు, కేంద్ర బలగాలు చేరుకొని సిట్యువేషన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. యూ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు కోల్కతా నుంచి మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఒక పక్కన 189 నుంచి 193 సీట్ల మధ్య బీజేపీ అన్ని సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉన్న సమయంలో ఇప్పుడు ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయా? ఇటు టీఎంసీ, బీజేపీ పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారా? ఎలాంటి వాతావరణం నెలకొని ఉంది ఇప్పుడు అక్కడ? ఎగ్జాక్ట్లీ, నివురుగప్పిన నిప్పులా ఉంది ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ పరిస్థితి. 15 సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంతో పాలన కొనసాగించినటువంటి మమతా బెనర్జీ పార్టీ ఆఫీస్కి సంబంధించినటువంటి పశ్చిమ బెంగాల్లో 2 ప్రాంతాల్లో జామోరియా మరియు బారాబానీకి సంబంధించినటువంటి ఏరియాలో ఉన్న పార్టీ ఆఫీస్కి నిప్పు పెట్టారు, ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది దుండగులు. పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. కేంద్ర బలగాలు డిప్లాయ్ అయ్యి వారిని నివారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉద్రిక్తంగా ఉంది. ఈరోజు రాత్రికి కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రోడ్ల పైన పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలు మోహరించినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. ఆల్రెడీ పశ్చిమ బెంగాల్లో గత కొంతకాలంగా ఈ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఈ జమారియా మరియు బారాబానీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. కొద్దిసేపటి క్రితం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్కి సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రం దగ్గరికి వచ్చారు. ఆ నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ కేంద్రం దగ్గరికి. అక్కడ కూడా ఆమె వాహనాన్ని కొద్దిమంది అడ్డుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు వాహనం వెంట కొద్దిసేపు పరిగెత్తారు. కాకపోతే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంబంధించినటువంటి వెంట ఒక్క టీఎంసీ కార్యకర్త కూడా లేకపోవడం అనేటువంటిది అక్కడ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున పోలీసులు ఆ నిరసనకారుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తర్వాత ఈ జమారియా, బారాబానీ ఈ 2 ప్రాంతాలతో పాటు డైరెక్ట్గా ముఖ్యమంత్రి వాహనాన్ని అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్, తీవ్రమైనటువంటి ఉద్రిక్తత ఉంది ఇరు పార్టీలకు మధ్య. కొన్ని ప్రాంతాలు ఆల్రెడీ ఇరు పార్టీలు ఒకరిపైన ఒకరు దాడి చేసుకుంటూ వారిని నిలువరించారు. పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి సిచ్యువేషన్ కాస్త మెజారిటీ హై పీక్స్లో పూర్తి స్థాయి మెజారిటీ బీజేపీకి రావడంతో కాస్త కొంతమేర ఉద్రిక్తత తక్కువ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఉదయం కొద్ది మందితో మాట్లాడిన సందర్భంలో కళ్యాణ్ వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏంటంటే, ఒకవేళ బొటాబొటిన నెక్ టు నెక్ ఫైట్ ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంటే ఇంకా తీవ్రమైన అల్లర్లు ఉంటాయి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా జనరల్గా రోడ్డు పైన ఉండాల్సిన వాహనాలన్నీ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్. గొడవలు ఉంటాయి, గొడవలు జరుగుతాయి, వెళ్ళొద్దు ఎక్కడ అనేటువంటి. ఈరోజు మొత్తం పశ్చిమ బెంగాల్లో కోల్కతాలో వెహికల్ షార్టేజ్ ఉంది. ఆటోలు, కార్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువ స్థాయిలో ఉంది. సో ఈరోజు రిజల్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో, హాలిడే ఏం లేదు కానీ రిజల్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంట్లో భాగంగానే జమారియా, బారాబానీ ప్రాంతాల్లో టీఎంసీ ఆఫీస్కు నిప్పు పెట్టారు నిరసనకారులు. కాస్త ఆందోళనకారులంతా కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈరోజు రాత్రికి కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దీనిపైన కేంద్ర బలగాలు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారంతా ఎక్కడికక్కడ నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారంతో వారు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు రాత్రికి కూడా కొన్ని సంఘటనలు జరిగేటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు జమూరియా, చురోలియా ఈ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతానికి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు టీఎంసీ ఆఫీస్ని
టీఎంసీ ఆఫీస్ని కొంతమంది గుర్తు తెలియని దుండగులు బీజేపీకి సంబంధించిన వ్యక్తులు అంటూ ఇటు టీఎంసీ ఆరోపిస్తుంది. మరో పక్కన టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఆమె కాన్వేని కూడా ఒక పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు ఆమె కాన్వేని కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద లోకల్ పోలీసులు అలాగే సెంట్రల్ ఫోర్సెస్ జమూరియా పరిసర ప్రాంతాలకు చేరుకొని అక్కడ మాబ్ని చెల్లా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. రైట్, ఒక్కసారి బీజేపీకి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎన్ని సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంది, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, బీజేపీ ఎన్ని సీట్స్ కైవసం చేసుకునే అవకాశం ఉంది? బీజేపీ నుంచి ఎవరైనా మాట్లాడా? ఈ దాడులకు సంబంధించి బీజేపీ నుంచి ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా? ఎగ్జాక్ట్లీ, స్పష్టమైనటువంటి మెజారిటీ 189, 189 వరకు ఇప్పటివరకు క్లారిటీ ఉంది. ఇంకా కొన్ని కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. భారీ పోలీసు భద్రత నడుమ సంబంధించి పూర్తి అనుకున్న మెజారిటీ కంటే 148 మెజారిటీ మార్క్ అది దాన్ని దాటిపోయింది బీజేపీ ఆల్రెడీ. అందరూ ఊహించినట్టుగానే ఎగ్జిట్ ఫలితాల ఆధారంగానే సేమ్ అదే ఫలితాలు రిఫ్లెక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది పశ్చిమ బెంగాల్లో. గత కొన్ని డికేడ్స్ నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీ ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నం చేస్తుంది. ఫస్ట్ టైం బీజేపీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చింది. అంతకుముందుకు కాంగ్రెస్, అంతకుముందుకు సిపిఐఎం, తర్వాత తృణమూల్ కాంగ్రెస్, వరుసగా కొన్ని డికేడ్స్ వరకు దాదాపు ఒక 50 సంవత్సరాలుగా అక్కడ పశ్చిమ బెంగాల్లో బీజేపీ అడుగుపెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఫస్ట్ టైం బీజేపీ అధికారంలోకి రావడంతో స్లోగన్స్, మొన్నటి వరకు కనపడినటువంటి బీజేపీ కార్యకర్తలు రోడ్లపైన పెద్ద ఎత్తున ర్యాలీలు, పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇస్తూ బైక్ ర్యాలీలు, కార్ ర్యాలీలతో ముందుకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాస్త ఉద్రిక్తత ఉంది. ఉదయం నుంచి కాస్త నివురుగప్పిన నిపులానే ఉంది సిచ్యువేషన్. సో ఈ ఫలితాలతో రాత్రి ఏం జరగనుంది అనేటువంటి ఒక టెన్షన్ పశ్చిమ బెంగాల్, ముఖ్యంగా కోల్కతాకు సంబంధించినటువంటి నగరంలో కాస్త టెన్షన్ వాతావరణం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికి మాత్రం పోలీసులు, సెంట్రల్ ఫోర్సెస్ డిప్లాయ్ అయ్యాయి. సెంట్రల్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా నిఘా అధికారులు ఇస్తున్న సమాచారం ప్రకారం భద్రతను ఏర్పాటు చేశారు. కొన్ని రోడ్స్ ఆల్రెడీ ఉద్రిక్తంగా ఉండేటువంటి కొన్ని ప్లేసెస్లో రోడ్స్ని క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. ప్రస్తుతం మమతా బెనర్జీ వాహనాన్ని, కార్నే అడ్డుకున్నటువంటి సంఘటనతో కాస్త పెద్ద ఎత్తున కోల్కతాలో చర్చ కొనసాగుతూ ఉంది. ఆమె ఆఫీసుల పైన దాడులు చేయడం అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున చర్చకు తావిస్తూ ఉంది. రాత్రి ఏమవుతుందో అనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం ఉంది. ఇందాక చెప్పినట్టు కొన్ని వాహనాలన్నీ ఆగిపోయాయి. రైట్ మధు, ఫాల్తా కాన్స్టిట్యున్సీ అని ఒక కాన్స్టిట్యున్సీలో 285 పోలింగ్ స్టేషన్స్లో జరిగిన ఆ ఓటింగ్ని మళ్ళీ మే 21న రీపోల్ ఎలక్షన్ కమిషనే కండక్ట్ చేస్తుంది. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? అక్కడ ఓటర్స్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు, ఓటర్స్ని ఇంటిమిడియేట్ చేసే ప్రయత్నం చేశారు అంటూ కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ కన్సిడర్ చేసి మళ్ళీ రీపోల్ కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇన్ని దాడులకి గతంలో జరిగిన విషయాలు కావచ్చు, ఇప్పుడు బీజేపీ టీఎంసీ మధ్య ఎందుకు ఇంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి? కేంద్ర బలగాలు ఎలక్షన్ సమయంలో కూడా మనం చూసాం, ఫేజ్ 1 కానీ ఫేజ్ 2లో కానీ కేంద్ర బలగాలు దాదాపు 3 లక్షలకు పైగా కేంద్ర బలగాలు వచ్చాయి. ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ బెంగాల్లోనే ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది? మనం ఉన్నటువంటి ఏరియా పార్క్ స్ట్రీట్కి సంబంధించిన ఏరియా అత్యంత రద్దీగా సేఫెస్ట్ ఏరియాగా ఉన్నటువంటి ఏరియానే షాప్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే సాయంత్రం పూట దుకాణాలు 1-2 తెరుచుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకా కొన్ని షాప్స్ అన్ని కూడా క్లోజింగ్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విజువల్స్లో అన్ని షట్టర్స్ అన్ని కూడా ఇప్పుడు ఓపెన్ అవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఉద్రిక్తత ఉంది. వాస్తవానికి చెప్పాలంటే 15 సంవత్సరాలు పాలన తర్వాత పవర్లో నుంచి పోతారు అనేటువంటి ఒక ఆలోచన తృణమూల్ కాంగ్రెస్కి లేదు. సో దాని తర్వాత ఒక్కసారిగా బీజేపీ తెరపైకి రావడం, మొన్న పెద్ద ఫోకస్ చేయడము, ఈ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్కి యాజ్ ఇట్ ఈస్గా రిఫ్లెక్ట్ కావడంతో జీర్ణించుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే జరుగుతుంది. తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో రీపోలింగ్ సంబంధించినటువంటి డిమాండ్ తెరపైకి రావడము, అక్కడ కొన్ని అంశాల ఆధారంగా ఈసీ నిర్ణయం తీసుకోవడము, మమతా బెనర్జీ స్టేట్మెంట్ చేయడము, 1000-2000 ఓట్లకు సంబంధించినటువంటి ప్లేస్లో ఏమైనా ఓడిపోతే అక్కడ రీపోలింగ్ చేయాలి, లేదంటే ఖచ్చితంగా రీకౌంటింగ్ చేయాలి, ఆ సమాచారాన్ని పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వండి, వారి ద్వారా నేను సమాచారం తీసుకుంటాననేటువంటిది ఇది. ఇప్పటికీ మమతా బెనర్జీ ఇప్పటికీ ఓటమిని ఆమె ఇంకా పూర్తి స్థాయిలో అంగీకరించలేదు. పూర్తిగా ఫలితాలు వెలువడిన తర్వాతనే ఆమె మీడియాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. కొద్దిసేపటి క్రితం వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో కూడా మాకు అందుతున్న సమాచారం అంతా గలత్ ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, గ్రౌండ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పూర్తి సమాచారం వచ్చిన తర్వాత రియాక్ట్ అవుతున్నటువంటి స్టేట్మెంట్ చేస్తారు. కానీ
మమతా బెనర్జీ వెంట తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తలు ఒక్కరు కూడా లేకపోవడం అనేటువంటి పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. అయితే మధు, ఈ రోజు తృణమూల్ కాంగ్రెస్ కేంద్ర బలగాల పహారాలో పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు కార్యకర్తలు ఆమెతో పాటు లేదంటున్నారు. వాళ్ళందరూ థ్రెట్ ఉందనా, లేకపోతే ఓడిపోయాం కదా అని బీజేపీలోకి విలీనం అవుదామని కొంతమంది నాయకులు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఎందుకు మీడియా ముందుకు వచ్చి టీఎంసీకి సంబంధించిన నాయకులు ఎవరు మాట్లాడట్లేదు? డైరెక్ట్గా ప్రధాని నరేంద్ర మోడీ స్టేట్మెంట్ చేశారు. మే 4వ తారీఖు తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఇక్కడ వస్తాననేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే దానికి యాడాన్గా మరొక స్టేట్మెంట్ చేశారు నరేంద్ర మోదీ. ఈసారి ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గూండాలను ఎవరిని వదిలిపెట్టము అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. సో ఆ రకంగా ఇప్పుడు ఎవరు బయటకు వచ్చినా గతంలో ఉన్నటువంటి వారిపైన ఉన్నటువంటి అలిగేషన్ చేస్తూ ఉంది బీజేపీ. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని వారిపైన క్రైమ్ షీట్ ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోల్కతాకు సంబంధించిన కొన్ని ఏరియాల్లో కొంతమేర రైల్వే, తర్వాత ఇంకా కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన భూముల్లో కబ్జాకు గురైంది. వాళ్ళంతా కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా నివసిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తొలగించే అవకాశం ఉంది. వాళ్ళ సంఖ్యనే వేలల్లో ఉంది అనేటువంటిది, దాదాపు 60,000 నుంచి 80,000 మధ్య సంఖ్యలో ఉంది అనేటువంటిది ఇక్కడ స్థానికులతో మాట్లాడినప్పుడు సమాచారం తెలుస్తూ ఉంది. సో మొత్తం పశ్చిమ బెంగాల్ని రీకన్స్ట్రక్ట్ చేయబోతున్నాం అనేటువంటి స్టేట్మెంట్ బీజేపీ చేస్తూ ఉంది. కాబట్టి జరుగుతున్న పరిణామాలపైన కాస్త తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటికి రావడానికి కూడా ఇష్టపడట్లేదు. అందులో భాగంగానే వాహనాలన్నీ నిలిపివేస్తున్నాయి, బయట క్యాబ్స్ రన్ అవ్వట్లేదు, తర్వాత ఆటోలు రన్ అవ్వనటువంటి పరిస్థితి ఉంది. క్యాబ్స్, ఆన్లైన్ క్యాబ్స్ కొంత అందుబాటులో ఉన్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి హైక్ రేట్స్ ఉండడం వల్ల కూడా బయట ఎవరు జనాలు తిరగలేనటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే కొన్ని షాప్స్ ఓపెన్ చేస్తున్నారు. దాదాపు ఇంకా కొన్ని షాప్స్ మనం చూస్తూ ఉన్నాం, అన్ని క్లోజింగ్లో ఉన్నటువంటి పరిస్థితి, ఇంకా ఓపెన్ కానటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి ఈ ఏరియా అంతా ఎప్పుడు బిజీగా ఉండేటువంటి ఈ పార్క్ స్ట్రీట్కి సంబంధించి కోల్కతాలో అత్యంత రద్దీగా ఉండేటువంటి పార్క్ స్ట్రీట్కి సంబంధించిన షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి, వాహనాలన్నీ బయట నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. పశ్చిమ బెంగాల్లో ఉద్రిక్తత ఉంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పైన దాడులు, నిప్పు పెట్టడము, అక్కడ అటాక్ చేయడము, డైరెక్ట్గా మమతా బెనర్జీ పైనే అటాక్ చేసే ప్రయత్నం చేయడం, వాహనం మీదకి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం, ఆ విజువల్ చూస్తూ ఉంటే పశ్చిమ బెంగాల్లో చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా కోల్కతాలో సెంట్రల్ ఫోర్సెస్ అంతా రోడ్డు పైన డిప్లాయ్ చేశాయి, కొన్ని రోడ్స్ క్లోజ్ చేశాయి, బయటకు వాహనాలు తిరగకుండా డైవర్షన్ చేస్తూ ఉన్నాయి. సో కాస్త ఉద్రిక్తంగా ఉంది ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ పరిస్థితి. రైట్ మధు, ఇప్పుడు మీరున్న ప్లేస్లో చాలా నిర్మానుషంగా ఉంది, అక్కడ ట్రాఫిక్ కూడా లేదు, ప్రజలు ఎక్కువ బయటికి వచ్చినట్టు కూడా కనిపించట్లేదు. ఎందుకు మమత మీద కూడా కొంత నెగిటివిటీ ఉందని అనుకోవచ్చా? ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం మనం చూస్తే కనుక చాలా నెగిటివిటీ ఉందా? ఏమైనా కరప్షన్ కానీ మిగతా ఇష్యూస్ మీద ఏమైనా జనాలు ఆమెకి వ్యతిరేకత చూపిస్తున్నారా, వ్యతిరేకంగా ఉన్నారా? జనరల్గా ఒక 2 టర్మ్స్ గవర్నమెంట్లో ఉంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. మమతా బెనర్జీ 3rd టైం ముఖ్యమంత్రి, అంటే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి పరిస్థితి, ఏకచక్రాధిపత్యం. జనరల్గా కోల్కతా అనేటువంటిది ఒకప్పుడు నెంబర్ 1 సిటీ. మమతా బెనర్జీ 15 సంవత్సరాల పాలనలో కోల్కతా వెనక్కి నెట్టివేయబడింది. తర్వాత విద్య, ఉద్యోగం, నిరుద్యోగానికి సంబంధించిన విషయంలో నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేకపోవడంతో ఈరోజు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, రోజ్గారీ లేదు అనేటువంటిది. తర్వాత ప్రభుత్వంలో కరప్షన్ ఛార్జెస్, వారిపైన ఎక్కువ అలిగేషన్స్ రావడం, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎక్కువగా కరప్షన్ చేశారు అనేటువంటి చర్చ రావడము, ఆర్జికర్ సంబంధించినటువంటి వైద్య విద్యార్థిని ఆమెను రేప్ చేసినటువంటి ఘటన, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దీనికి అన్నిటికంటే ముఖ్యంగా బీజేపీ హిందుత్వ ఎజెండాను తీసుకోవడం, నేషనాలిటీని తెరపైకి తీసుకురావడం. బంగ్లాదేశ్ బార్డర్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి అక్రమంగా వలస వస్తూ ఉన్నారు బంగ్లాదేశ్లు, వారికి ఆశ్రయం కల్పిస్తూ ఉంది మమతా బెనర్జీ. మరొక బంగ్లాదేశ్గా పశ్చిమ బెంగాల్ని మారుస్తూ ఉన్నటువంటి అలిగేషన్, ఇవన్నీ పెద్ద ఎత్తున చర్చ జరిగాయి. ఒక ఫ్యాక్టర్ లేదు, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏకచక్రాధిపత్యం, ఆమె చెప్పిందే వేదం, ఇట్లాంటి అంశాల ద్వారా కూడా కాస్త దూరమైనటువంటి పరిస్థితి. పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు, తర్వాత మహిళా నాయకురాలు ఓపెన్ స్టేట్మెంట్స్, కాస్త హిందువులను నొచ్చుకునేలా, మెజారిటీని నొచ్చుకునేలాంటి స్టేట్మెంట్స్ చేయడం కూడా మమతా బెనర్జీ ఓటమికి కారణంగా చర్చ అయితే కొనసాగుతూ ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉంది. సెంట్రల్ ఫోర్సెస్ గతంలో ఎప్పుడూ లేనట్టుగా, ఏ రాష్ట్రాల్లో లేనట్టుగా పశ్చిమ బెంగాల్లో డిప్లాయ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. భారీ భద్రత నడుమ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ఉంది. అందులో ముఖ్యంగా కోల్కతా క్యాపిటల్ కాబట్టి కోల్కతా అనేటువంటిది పూర్తి స్థాయి సెంట్రల్ ఫోర్సెస్ గుప్పిట్లో ఉంది. అందులో భాగంగానే షాప్స్ ఇంకా క్లోజ్ ఉన్నాయి, వాహనాలు బయటకు తిరగట్లేదు, అడపాదడప కొన్ని మాత్రమే తిరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అది కూడా
ఒక క్లారిటీ వచ్చిన తర్వాత రిజల్ట్లో ఇప్పుడిప్పుడే రోడ్డుపైకి వస్తున్నట్టుగా కనిపిస్తాం. ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం, చాలా తక్కువగా పలుచగా వాహనాలు తిరిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. బీజేపీ ర్యాలీలు పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా స్లోగన్స్ చేస్తూ రోడ్డుపైకి వస్తూ ఉన్నటువంటి ఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మధు, శుభేందు అధికారి గతంలో మమతా బెనర్జీతో పాటు ఆయన పనిచేస్తున్నాడు. ఆయన ఇప్పుడు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మొత్తానికైతే ఆయన గెలవడం జరిగింది. సో ఆయన పైన ఎలాంటి సెంటిమెంట్ ప్రజల్లో ఉంది, ఆయనపై ఏం డిస్కషన్ జరుగుతుంది? శుభేందు అధికారి డైరెక్ట్గా మమతా బెనర్జీ వెంట పడ్డారని చెప్పుకోవచ్చు. పశ్చిమ బెంగాల్కి సంబంధించిన రాజకీయాల్లో మమతా ఎక్కడ పోటీ చేస్తే ఆమె పైన పోటీ చేయడానికి శుభేందు అధికారి తయారయ్యారు. గతంలో నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తే మమతా బెనర్జీ 2021 సంవత్సరంలో అక్కడ నిలబడ్డారు. నందిగ్రామ్లో మమతా బెనర్జీని ఓడించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన నందిగ్రామ్ నుంచి కూడా పోటీ చేస్తూ ఉన్నారు. కానీ మమతా బెనర్జీ భవానీపూర్ వచ్చారు. భవానీపూర్ నుంచి ఆమె పోటీ చేస్తే మళ్ళీ ఆమె పైన కూడా శుభేందు అధికారి అక్కడ ఆమె మీద పోటీ చేసి ముచ్చెమటలు పట్టించేటువంటి సిచ్యువేషన్. ఒక రకంగా శుభేందు అధికారి మమతా బెనర్జీ వెంట పడ్డారు రాజకీయంగా ఆమెను ఓడించడానికి, ఆమెను కార్నర్ చేయడానికి, ప్రజల నుంచి దూరం చేయడానికి అనేటువంటిది చర్చ ఉంది. శుభేందు అధికారి అత్యంత కీలకమైన నాయకుడు. కొద్దిసేపటి క్రితం ఒక స్టేట్మెంట్ చేశారు శుభేందు అధికారి. మీడియా అడిగినటువంటి క్వశ్చన్స్, మీరు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారా, పవర్లోకి వస్తుంది బీజేపీ అనేటువంటి స్టేట్మెంట్కి ఆయన నేను ఆల్రెడీ పవర్లోనే ఉన్నాను, ప్రత్యేకంగా మళ్ళీ నాకు పవర్ అవసరం లేదు, నేను పవర్ కోసం పనిచేయట్లేదు, ప్రజల కోసం పనిచేస్తున్నాను అనేటువంటి ఒక స్టేట్మెంట్, హంబుల్ స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం ఆయన గెలిచిన ప్రాంతం నుంచి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత నేరుగా ఢిల్లీ వెళ్ళనున్నారు. ఢిల్లీలో నరేంద్ర మోదీని కలవనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు రాత్రికి 7 గంటల నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల విషయంలో బీజేపీ మెజారిటీ రాష్ట్రాలు దక్కించుకుంది కాబట్టి వాటి గురించి స్టేట్మెంట్ చేయనున్నారు. ఇదే రోజు రాత్రి ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత పశ్చిమ బెంగాల్లో బీజేపీ ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటిది క్లారిటీ రానుంది. 7 o'clock ఎగ్జాక్ట్లీ ఢిల్లీ బీజేపీ హెడ్ క్వార్టర్స్కి నరేంద్ర మోదీ వెళ్తున్నారు. అక్కడి నుంచి ఆయన ఒక క్లారిటీ సందేశం ఇవ్వనున్నారు. సో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి బీజేపీ కీలక నేతలంతా కూడా క్యూ కట్టారు, ఢిల్లీకి వెళ్తా ఉన్నారు. వాళ్ళు ఈ రిటర్నింగ్ అధికారి నుంచి పత్రం తీసుకున్న తర్వాత, గెలిచిన పత్రం తీసుకున్న తర్వాత, సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత అంతా క్యూ టు ఢిల్లీ వెళ్తా ఉన్నారు. సో త్వరలోనే పశ్చిమ బెంగాల్లో బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మమతా బెనర్జీ టీఎంసీ ఆఫీస్కి నిప్పటించారు. ఎన్నికల ఫలితాలతో ఇటు బెంగాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. బారాబానీలోని ఒక టీఎంసీ ఆఫీస్కి నిప్పు, గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు అంటూ ఇటు టీఎంసీ బీజేపీ కార్యకర్తలని ఆరోపిస్తుంది. మంటలు భారీగా ఎగిసి పడడంతో బూడిదైపోయింది ఆఫీస్ అంతా కూడా. ఇటు పోలీసులు, కేంద్ర బలగాలు కూడా అక్కడ చేరుకొని అక్కడ ఉన్న ఆ మాబ్ని చెల్లా చెదరగొట్టే ప్రయత్నం కూడా చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. యూఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. దీదీ పైన ప్రజలకు నిజంగానే వ్యతిరేకత ఉందా? కోపంగా ఉండే తనని ఓడించారని మీరు భావిస్తున్నారా? లేక 3 సార్లు పట్టం కట్టాము చాలు అని ఈసారి బీజేపీకి అవకాశం ఇచ్చారని అభిప్రాయపడుతున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.